ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని యెహోషువ గ్రంథం 23వ అధ్యాయము 2 నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒకటైనా తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకంగా ఎరుగుదురు. అవన్నీ మీకు కలిగెను, వాటిలో ఒకటైనను తప్పి ఉండలేదు. కాబట్టి ఈరోజు దేవుడి నామాన్ని మనం కనపరిచే విధంగా ఉండాలి. ఎందుకంటే ఆయన మాట్లాడుతూ ఉంటే మన జీవితంలో అనేక కార్యాలు స్పష్టంగా జరగడాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఇంకా కీర్తన గ్రంథము 110వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము. మెల్కీసెదెకు క్రమం చొప్పున నీవు నిరంతరము యాజకుడివై ఉందువని యెహోవా ప్రమాణం చేస్తున్నాడు. ఆయన మాట తప్పనివాడు. కాబట్టి ఎవరైతే ఆయన పట్ల విధేయత కలిగి ఉంటారో ఆయన వారి పట్ల గొప్ప కార్యాలు చేయడానికి శక్తిమంతుడు ఉన్నాడు. ఆయన మాటలోనే సమస్త బలము ఉంది. ఆయన మాట చొప్పునే సమస్తము జరుగుతుందని ఎదినన్న ప్రతి ఒక్కరికి తెలుసు. 1 సమూయేలు 15:22 సమూయేలైతే సౌలుతో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. సౌలైతే దేవుడు చెప్పింది చేయడం విషయంలో అతను వెనకపడ్డాడు. అతనికి దేవుడు ఏదైతే సెలవిచ్చాడో దానికి వ్యతిరేకంగా అతను నడుచుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. తను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకటి గైకొనటం వల్ల యెహోవా సంతోషించినట్లు, ఒకడు దహన బలులను అర్పించటం వల్ల ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేలకు అర్పించట కంటే మాట వినటయు శ్రేష్టము కదా అని సమూయేలు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక దేవుని మాటలు ఎప్పుడైతే ఉంటాయో ఆ మాటలు మన మార్గాలన్నింటినీ కూడా సరళం చేస్తాయి. ఆ మార్గాల్లో మనం గొప్ప విజయాన్ని పొందుకునేలాగా అవి చేస్తూ ఉంటాయి. కనుక దేవుడు ప్రతి విషయంలో కూడా మనల్ని గమనిస్తూనే ఉంటాడు. ఏ ఒక్కరు కూడా దారి తప్పిపోకుండా నడిపించాలని ఆయన ఆలోచన చేస్తూ ఉంటాడు. 1వ రాజులు 17:8-16 చాలా విషయాలు ఇక్కడ ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఒక విధవరాలు ఏలియా మాటను నమ్మినప్పుడు యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టులో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. కరువు ముగిసేటంత వరకు కూడా దేవుడు ఆమెను పోషించుకుంటూ వస్తూనే ఉన్నాడు. ఆహారం నిరంతరము వారి దగ్గర ఉంటూనే ఉంది. ఇంకా చాలా విషయాల్లో ఆమె ఆశీర్వాదం పొందింది. ఏదైనా ప్రాముఖ్యంగా మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన మాట వల్లే మనం బ్రతుకుతామని, ఆయన మాట వల్లే మనం బ్రతుకుతామని నిరంతరం మనం తెలుసుకోవాలని ఆయన ప్రతిరోజు మనకు అనేక విషయాల్లో నడిపిస్తూ ఉన్నారు. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 3వ వచనంలో, ఆహారం వల్లనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వల్ల నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగు చేసి, నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. కనుక దేవుడు ఎలాగా మనల్ని పోషిస్తూ ఉన్నాడంటే, మాట వల్లనే మనం పోషింపబడతామని, ఆయన మాట మన జీవితంలో ఉంటేనే మనం బ్రతుకుతామని తెలుసు. కాబట్టి ఆయన మాట కొరకు కనిపెట్టే విధంగా ఉండాలని అనేక విషయాల్లో దేవుడు మనకు నడిపిస్తూ ఉన్నాడు. అది గ్రహించిన వారందరూ చెప్తారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:6 యెహోవా నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని ధైర్యంతో చెప్పగలం. కాబట్టి ఈ దినాన అనేక చింతలు, బాధలు, బలహీనతలు, పరిస్థితులు ఉన్నప్పటికీ ఏదైనా ప్రభు అయితే మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కేవలం ఆయన మాట చొప్పున మనల్ని పోషిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మాట కొరకు కనిపెట్టాలి. ఆయన మాట పొందుకున్న తర్వాతే మనం బయలుదేరాలి. ఆయన మాట మనం పొందుకున్న తర్వాతే మనం పనులు మొదలు పెట్టాలి. ఆయన మాట పొందుకున్న తర్వాతే ధైర్యంతో ముందుకు పరిగెత్తాలి. కనుక ఆయన మాట ఎంత విలువైందో ఈ ఉదయకాలం నువ్వు గ్రహించినట్లయితే నువ్వు చాలా ధైర్యంగా ఉంటావు. ఆయన మాట కొరకు ఖచ్చితంగా నీ మోకాలు ఆయన సన్నిధిలో వంగుతాయి. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటుండగా నీ మాట కొరకు ప్రతి ఒక్కరూ కనిపెట్టుకొని నీ మాట చేత అన్ని విషయంలో ఆశీర్వాదకరంగా మారినట్లుగా సహాయం దయచేసి నీ మహిమ సన్నిధిని నింపి నడిపించమని, బలపరచమని, కృప చూపమని, మీ శాశ్వతమైన సన్నిధిని ఇది మొదలుకొని సదాకాలం తోడుగా ఉంచి నడిపించి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.